అది గౌతమి అక్క, గౌతమి అక్కే కట్టింది. గౌతమి ఇప్పుడు ఇక్కడే ఉందా? దయచేసి గౌతమిని మర్చిపో. శాంపుల్ గా ఒక DVD కాపీని మీ కాబోయే అల్లుడు కృష్ణకు పంపించాను. నేను ఇవ్వను. మాయాదేవి గారు బాగున్నారా? బాగున్నాను. అమ్మాయి పెళ్లి ఏర్పాట్లు బాగా చేస్తున్నట్టున్నారే? చేస్తున్నాం. మీకు టైం కన్నా అందుతున్నాయి కదా. చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. వెళ్దురుగానే ఉండండి. లేదు, ఇంపార్టెంట్ పని, ఇప్పుడే వస్తాను. మీరు అది ఇక్కడే కాదు, ఉండండి. ఒక్క ఉండొచ్చు నిమిషం. కదా? ఇప్పుడే వస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. సరే పదవే. ఎందుకమ్మా ఆపేశావు? ఇప్పుడు అక్క పెళ్లి జరగబోతుంది కదా నాన్న, నువ్వే కదా తోడు పెళ్లి కూతురివి. వెళ్ళి రెడీ అవ్వు. నేను తోడి పెళ్లి కూతురునా? నువ్వే కదమ్మా తోడు పెళ్లి కూతురివి. నువ్వు లేకపోతే పెళ్లి ఎలా అవుతుంది? వెళ్ళు. హై, అలా అయితే రెడీ అయిపోతాను. అది లేవు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు. రేయ్, నాతో నాటకాలు ఆడుతున్నావా? ఏంటి మేడం, డిసప్పాయింట్ అయ్యారా? రేయ్, నేను అక్కడికొచ్చానంటే చచ్చిపోతావు. అంత ఫైర్ ఎందుకులేండి మేడం, మీరు టెన్షన్ పడతారో లేదో అని ఒక చిన్న ట్రైల్ వేశాను. ఎంతైనా మీరు డేరింగ్ అండ్ డాషింగ్ మేయర్ కదా. రేయ్ అర్ధాయిష్తో చావాలనుకుంటే నాతో గేమ్స్ ఆడు, బతుకుండాలనుకుంటే ఇంతటితో ఆపే. అర్ధాకలతో చావలేకే ఈ గేమ్ మొదలు పెట్టాను మేడం. అయినా మీరింత హర్ట్ అవుతారో నాకు తెలియదు. ఒకసారి మీ వాట్సాప్ ఆన్ చేయండి, ఒరిజినల్ క్లిప్పింగ్స్ పంపిస్తాను మేడం. హలో. ఏంటి మేడం, వాయిస్లో బేస్ తగ్గింది? ఒరిజినల్ సినిమా చూసారా? ఏమిట్రా ఇదంతా?
ఏముంది మేడం, అమాయకుడైన కృష్ణను మీరు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి అల్లుని చేసుకుంటున్నారు. నేను కోటేశ్వరుని కావడం కోసం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాను. అంతే తేడా మన ఇద్దరికి. ఎంత కావాలి? చెప్పాను కదా మేడం, జస్ట్ ₹1,00,00,000. నాకు అత్యాశ లేదు. ఎక్కడికి తీసుకురావాలి? ప్లేసు టైము నేను కాసేపట్లో ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు డబ్బులు అరేంజ్ చేసుకోవాలి కదా. ఉంటాను మేడం. ఈ పని అయిపోగానే మీరు వెంటనే పైకి వెళ్ళండి. శత్రు, అందరూ త్వరగా రెడీ, మండపానికి వచ్చేయండి. పెళ్లి జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగితే నాకెందుకు? నేను ఇక్కడికి విగ్రహం ఇవ్వడానికి వచ్చాను. మేయర్ గారికి విగ్రహం ఇచ్చి నేను వెళ్ళిపోతాను. ఇక్కడ మేయర్ ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. మీరు? నేను
హలో చెప్పు మాయా ఏమైంది? వాడు నాకు ఒరిజినల్ డివిడి పంపించలేదు, డూప్లికేట్ పంపించాడు. కానీ ఒరిజినల్ విజువల్స్ వాట్సాప్లో పంపించాడు. అంటే వాడి దగ్గర నిజంగా సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి. నువ్వు వెంటనే ఒక పని చేయి, ₹1,00,00,000 అరేంజ్ చేసి పెట్టు. మాయా చెప్పింది విను, నువ్వంతగా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మాయా. అలాగే మాయా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? ఇది రిస్క్ కదా మాయా. ఈ మాయాదేవిని బెదిరిస్తాడా వాడు? నేనంటే ఏమిటో వాడికి చూపిస్తాను. అబ్బా ఎంత అందంగా ఉందో! నా మేనకోడల్ని చూస్తుంటే నన్ను నేను చిన్నప్పుడు చూసుకున్నట్టే ఉంది. ఏంటి అట్టా సుత్తున్నారు? ఇది నిజం. చిన్నప్పుడు నేను చాలా అందంగా ఉండేదాన్ని, మీకు తెలుసా? ఆయన మీకెట్టా తెలుస్తాదిలే, అప్పటికింకా మీరు పుట్టలేదుగా. సరే సరే పదండి పదండి లేమ్మా. హలో మేడం చెప్పు, వచ్చేసాను మేడం. ఎక్కడున్నావు? నేను ఇప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. ఇంట్లోకి ఎంటర్ అయ్యావా? అవును మేడం. జాగ్రత్త. అలాగే మేడం. త్వరగా త్వరగా పైకొచ్చి. ఎలా మేడం? పైన కార్నర్ లో రూమ్ ఉంటుంది, అక్కడికి వచ్చేసే. సరే మేడం. రూమ్ బయట నిలబడి డోర్ నాక్ చెయ్యి. ఓకే మేడం. అప్పుడు నాకు అది సిగ్నల్ లాగా అర్థమైందా? సరే త్వరగా వచ్చేయ్. వస్తున్నా మేడం. మేడం రా త్వరగా రా. ఎవరు చూడలేదు కదా? చూడలేదు మేడం. ఇది ఎలా పనిచేస్తుంది? ఇది మేడం మామూలుగా దీన్ని
హలో, మేయర్ గారు నీతో మాట్లాడమన్నారు. డబ్బు రెడీనా? రెడీగానే ఉంది. కోటికి ₹1 తగ్గినా ఒప్పుకోను. అంతా కరెక్ట్ గానే ఉంది. అడ్రస్ చెప్పు. డబ్బు ఎక్కడికి తీసుకురావాలి? మీరెక్కడికి వెళ్లాల్సిన పని లేదు. మీ మేయర్ కూతురు పెళ్లి జరుగుతున్న కళ్యాణ మండపంలో ఓ చోట ఓ బెగ్గర్ ఉంటాడు. వాడి పక్కనే డబ్బు పెట్టిన బ్యాగ్ పెట్టి వెళ్ళిపోండి. మరి డివిడి? మీరు బ్యాగ్ పెట్టిన ప్లేస్లోనే మా వాడు DVD పెడతాడు. బ్యాగ్ మాయమయ్యాక మీరు DVD కనెక్ట్ చేసుకోవచ్చు. వెంటనే బయలుదేరండి. తేడా ఏం లేదు కదా? మా సైడ్ నుంచి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మీరు తేడా చేస్తే మాత్రం మా ఫోన్లో ఉన్న వీడియోని పెళ్లి కొడుకు ఫోన్కి MMS చేస్తాం. కాదు, పెళ్లి లైవ్ టెలికాస్ట్ అంట కదా, పెళ్లి బదులు శోభనం టెలికాస్ట్ చేస్తాం. జాగ్రత్త. ఏ తేడా ఉండదు. డబ్బు అక్కడికి తీసుకొస్తాను. ఉంటాను. రామకృష్ణ వెడ్స్ ఇషిక. ఇదేంటన్నయ్యా? అది మన ఇష్కా కృష్ణబావుల పెళ్లి జరుగుతున్నట్టు తెలిపే బోర్డమ్మా. ఓ భలే భలే, చాలా బాగుందన్నయ్య. వెళ్దాం పద. హాయ్ మిక్కీ మౌస్. అన్నయ్య మిక్కీ మౌస్ చాలా బాగుంది. చిన్ని, వెళ్దాం పదమ్మా. శాలిని చిన్నపిల్లలా ప్రవర్తిస్తోందేంటి? దేవుడా, నా వల్ల తను పిచ్చిదయిందా? అన్నయ్య పద వెళ్దాం. హాయ్ అన్నయ్య టామ్. అన్నయ్య చాలా బాగుంది. శాలిని పిచ్చిదవడానికి నేనే కారణమని శత్రువు నాపై కోపం పెంచుకొని ఉంటాడు. అందుకే నన్ను చంపాలని చూస్తున్నాడు. సారీ శాలిని, నిజంగా నీ పట్ల నేను దుర్మార్గంగా ప్రవర్తించాను. తెలుసో తెలియకో నేను చేసిన పాపం నీ జీవితాన్ని ఇలా మారుస్తుందని నేను అనుకోలేదు. నన్ను క్షమించు. నాకు ఇది కావాలి. నేను దీంతోనే ఆడుకుంటాను. కావాలన్నయ్య. అది కాదమ్మా, ఇంకా చాలు చిన్ని, వెళ్దాం పద. నేను కాసేపు ఇక్కడ ఆడుకుంటాను. కాదు చిన్ని, మనం పెళ్లికి వచ్చాం కదా, ఆ పనులన్నీ చూడాలి కదా, పద. ప్లీజ్ అన్నయ్య, కొంచెం సేపు ఆడుకుంటాను, సరేనా? సరే, దగ్గరుండి శాలిని తీసుకురా. అలాగే. ఓకేనా? అన్నయ్య అన్నయ్య, నాకు ఈ బొమ్మ కావాలి. ఒక 10 నిమిషాల మాస్క్ తీసి మా చెల్లికివ్వు, కాసేపు ఆడుకుని ఇచ్చేస్తుంది. హా, హా. తేయ్.